తాత ఫోన్ ఫోన్ తీసి మాట్లాడరా. తాత మాయ నా బస్ చిట్కబడ్డాయి. నువ్వు తోపుగానివిరా. తోప అయ్యా, నేను సంతోషం మాట్లాడుతున్నాను అయ్యా. నిన్నేరా నువ్వు తోపుగాని అంటున్నా. ఏమైందయ్యా? ఆడు మీడియా ముందు వందే మాత్రం పాడలేక పెద్ద బకరాగాడేయండు. నీ వల్లనే నాకు సీట్ వచ్చిందిరా. ఇంతకీ ఈ ఐడియా నీకే వచ్చిందా? నాకే అర్థయ్యా. ఇక్కడ నీదేం చెప్పు. నాదే అయ్యా. అంత బాగైందా? అంతా బాగైందయ్యా. ఎప్పుడు వస్తుండ్రు? ఇంకెప్పుడు రేపే. ఇంకొన్ని రోజులు పోయాకొస్తానని చెప్పు. ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉంటానయ్యా. ఇక్కడ ఎన్ని రోజులు ఉంటే అన్ని ఐడియాలు. ఒక్కనివే ఎందుకు? శివాజీ మామ నువ్వు ఆడనే ఉండురి. అలాగే అయ్యా, ఉంటాను. తాత మా ఆయన నువ్వు తోపరు తాత. నువ్వు సూపరు. ఇప్పుడు చెప్పు తాత, నువ్వు ఏదంటే చేస్తా. నిన్ను చూసి మీ నాన్న ఎంత సంతోషపడ్డాడో నా పిల్లలను చూసి నేను కూడా అంతే సంతోషపడాలి. సమజైతలే. నీ భాషలో నా పిల్లలు కలుసుకోవాలి, నా కుటుంబం సంతోషంగా ఉండాలి. సమజైందా? ఫుల్లుగా. ఆయన నాకు మా ఫోన్ లో మొత్తం చెప్పిండు. నువ్వు బిందాస్ గిట్ల కూర్చో, నేను గిట్ల పోయి గిట్ల వస్తా. అసలు గిసుడు సెటిల్మెంట్ హైదరాబాద్ గిన్ని చేసిన. సంతోషాన్ని నేను హామీ ఇస్తున్నాను, సెటిల్మెంట్ చేస్తాను. ఫర్ ద తాత బై ద తాత, ఫర్ ద తాత బై ద తాత, ఫర్ ద తాత 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 తాత. ఎక్స్పెక్ట్ చేసే. అలా ఏడవకపోతే చెప్పి ఏడవచ్చు కదా. కాదు తాత, ఇందాక నేను పాట పాడుకుంటూ వెళ్ళానా? వెళ్తే డైనింగ్ టేబుల్ కదా, ఈ ప్లేస్ అయితే కరెక్ట్. సింగిల్ సిట్టింగ్ లో క్లాస్ పీక్ అంటే 5 నిమిషాలు కూర్చొని అందరు కలిసి లంచ్ చేస్తారు. మామా ఈడు టిక్ టాక్ మామా. అరే మావా, దేనికిరా హగ్గు? ఇంకా రెడీ కాలే? మన ఊరికి పోతలే. పోవట్లే? మీ అయ్య గిట్లా ఫోన్ చేయాలా ఏమి? పిచ్చి, మా ఆయన చెప్పిండు. ఏం చెప్పిండు? ఇంకో విషయం చెప్పాలనా? చెప్పు. మా అయ్యకి సీట్ వచ్చింది. ఇదే ఎక్స్ప్రెషన్ మెయింటైన్ చెయ్యి. ఇప్పుడే వస్తా. నేను అలా మిల్లి వరకు వెళ్ళి వస్తాను. కాకా ఇట్రా కూర్చో. కాకా ఏంటి? ఒక్క 5 నిమిషాలు. నేను ఎక్స్ప్రెషన్ మెయింటైన్ చేయమన్నా? చెప్పు. ఇప్పుడు నేను చెప్పే చెప్పేది మీకు పెద్ద పెద్ద మాటలకి కనిపించచ్చు. తప్పు లేదు కానీ నాకు తప్పట్లేదు. ఏదైనా ముచ్చట ఉంటే ముంగట మాట్లాడుకొని సెటిల్ చేసుకోవాలి. గంతేగాని ముసుగులో గుద్దులాట అనేది బేకార్ ముచ్చట. ఈ డబ్బులు, ఆస్తులు, పాస్తులు, భూములు, చెడ్డీలు, అండర్వేర్ ఏమైనా పైకి తీసుకుపోతామా? ఇప్పుడు తాత చచ్చిపోయిండు. హలో ఇను, తాత చచ్చిపోయిండు. ఏమైనా తీసుకుపోయిండా? గా రూమ్ లో షెడ్యూల్ బిడ్డలకి అట్లనే ఉన్నాయి. ఇప్పుడు రేపు పొద్దున నువ్వు చచ్చిపోతావు. రేయ్, ఏం మాట్లాడుతున్నావు? రేపు పొద్దునే కాదు మామ, మామూలుగా నువ్వు చచ్చిపోతావు, నేను చచ్చిపోతా. పైకి ఏమైనా తీసుకుపోతామా? ఏం తీసుకుపో. గంతేగాని కొట్లాట్లు, కుండీలు దన్నుడు, మరి ఫోన్ చేసి కుండీ ఎందుకు దన్నవరా అని అడుగుడు ఇవన్నీ అవసరమా? గందుకని మూసుకొని కలిసి మెలిసి ఉండండి. నేను ఇక్కడ కూర్చొని కళ్ళు మూసుకుంటా. కళ్ళు తెరిచేసరికి మీరందరూ ఫ్యామిలీ సాంగ్ పాడుతూ ఉండాలి. ఓకేనా? చూసుకోండి మరి. రెడీ. చుక్ చుక్ బండి వస్తుంది. అగ్గి పెట్టె, గుగ్గి పెట్టె, కోడి, కొంగ, ఆస్, పీస్, ఫిరంగి, పిత్తు. రెడీ. ఈయన మారడు. ఓహో, అలా జరిగిందా? అవును తాత. నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఆ ఫోటో తీసుకెందుకు కొట్టు. నీకేం తాత, ఎన్నైనా చెప్తావు. ఎవరు చూసిండు అనుకో, నేను కూడా ఆత్మగా నువ్వు నేను దొంగ పోలీసు ఆడుకోవాలి ఇక్కడే. ఏం కాదు,
చెప్పినట్టు చెయ్యి. నీ ఇష్టం. ఉమ్, షూరా తాత? ఉమ్. తాత తాతడి మరి ఎరికించరు తాత, నేను చిన్న తాత. అయ్యో ఫోటో ఎలా పగిలింది? ఆవు పాప చేపెట్టుకో, పెంకులు గుచ్చుకుంటాయి. ఈ టైంలో ఇలా జరిగిందేంటి? అందరు ఇంట్లో గిట్లుంటే గిసువంటియే జరుగుతాయి. మీరెలా ఉన్నారు కాబట్టి ఇలా జరిగింది. అవును మరి, మొత్తం మాకే ఇచ్చినట్టు ఫీల్ అవుతారు కదా, అందుకే గిట్లున్నాం. లేకుంటే మీతో కలవకుండా కూసోనికి మాకేమన్నా రోగమా మీ లెక్క? అవును బావగారు, ఆ. మీలాంటి వాళ్ళు ఇంటళ్ళు అయితే మాలాంటి వాళ్ళకి మిగిలేవి బీపీలు షుగర్లే. అయ్యో కర్మ కర్మ. వేళ్లను బాగు చేయటం నా వల్ల కాదు. నా వల్ల కూడా. ఒక్కటి అడుగుతాను చెప్పండి, ఎప్పుడైనా మీరు మాతో సరిగ్గా ఉన్నారా? ఒకసారి ఇబ్బందిగా ఉండి బావగారు కదా అని డబ్బులు అడిగితే ఇచ్చి దానికి వడ్డీ తీసుకున్నారు. అది మీరు. పైగా ఆ డబ్బులు మీవి కాదని అబద్ధం ఒకటి. అన్నీ గుర్తున్నాయి. గదే అర్థమైతుంది. మీలాంటోళ్ళు పైసలు తీసుకున్న తర్వాత గిట్లనే అంటారు. మా అయ్య కొంట్లో బాగలేదంటే ఒక్కళ్ళని వచ్చిండ్రా? ఆయన పోయిన తర్వాత 11వ రోజు ఫోన్ చేసి లీవ్ దొరకలేదని వంక చెప్పింది ఎవరు? మీరు. మీరు లీవ్ పెడితే పైసలు కట్ అవుతాయి. అది మీకు అకృతే. ఇన్ని రోజులు ఎడుండి గియా మేం పడేది. అది ఆ, ఏంది? కాదు. ఏంటి నువ్వు? అత్తయ్య నీకేం తెలీదు, బాధపడ్డోళ్ళం మేము. నువ్వు లోపలికెళ్ళు. వెళ్తానులే, మీరు కొట్టుకొని చావండి. ఆ. అవునన్నయ్య, మీరు చాలా మంచోళ్ళు. గుర్తుందా, వర్ష ఓనీల్ ఫంక్షన్ అప్పుడు మేము బంగారం పెడితే మీరు సాంప్రదాయానికి ఒక చీర కూడా పెట్టలేదు. అక్కడే తెలుస్తుంది ఎవరికి డబ్బు కక్కుర్తో. ఇక నువ్వు ఆపమ్మా. సిటీకి వచ్చి మీ ఇంటికి వస్తే ఏనాడన్న భోజనం పెట్టావా? చల్తీ కనీసం చాయ్ ఇచ్చినవా? ఇదంతా కాదు, మొన్న పాస్బుక్ చూడంగానే ఎవరు అసలు లేదు దెప్పినావు కదా నన్ను. ఇగో బావా, ఇంకెక్కువ మాట్లాడదు చెప్తున్నా. నువ్వు ఎక్కువ మాట్లాడకు. ఏంటి మాట్లాడేది? ఏం మాట్లాడుతున్నావు? అనవసరంగా మాటలు ఎందుకు అనుకుంటారు? ఆ మాటలు మళ్ళీ తిరిగి వెనక్కి రావు. అమ్మా పద. ఏయ్, ఇది ముట్టుకుంటే నీకు నాకు మంచిగా ఉండదు. ఈ అమ్మ ఇక్కడ ఇంకా 5 రోజులు అట్టుండాలను. ఆ రోజు నా ఫ్యామిలీ ఫోటో బద్దలు కొట్టైనా సరే వాళ్ళ మధ్య ఉన్న ప్రేమను గుర్తు చేద్దాం అనుకున్నాను. కానీ వాళ్ళు డబ్బులో హెచ్చుతగ్గులకు పోయి అనవసరమైన అపార్థాలు పెట్టుకుని వాళ్ళ మధ్యనున్న అసలు ప్రేమను మర్చిపోయారనిపించింది. నా పిల్లలు అద్భుతం అని అందరికీ చెప్పుకుని తిరిగిన నాకే మహా అద్భుతంగా కనిపించారు. జీవితంలో ఇన్ని చూసిన నా బుర్ర పరిస్థితి సోడాకాయలో ఇరుక్కున్న గోలీకాయలాగా అయిపోయింది. ఆ రోజు మొదటిసారి నా ఇంట్లో నేను ఉండలేకపోయాను. తాత తాత తా మళ్ళీ మాయమైపోయినావా? ఈ మాయమైపోయే మంత్రం నాకొస్తే మంచుకుండు. అయితే చచ్చిపో. ఎక్కడున్నావా? ఏంటి తాత గిట్లా? మీ ఊర్లో ఫీల్ అయితే గిట్లా ఇంటి పెట్ట పడుకుంటారా ఏంది? ఈ అలుగుడికేం తక్కువ లేదు కానీ ఏంటి ఇప్పుడు నెక్స్ట్ డే గోరోతలు పడుకుంటావా? ఇవన్నీ ఇడిచిపెట్టి ఈ టిక్ టాక్ వీడియో చూడు తాత. గిళ్ళకి అవసరమా తాత? చీ, అది లోపల పెట్టు. పెట్టినా నాతో రా చెప్తా. తాత నిన్ను ఫాలో అయ్యి చూడు. భోషానం ఓపెన్ చేయి. తిట్టావా? పెట్టిరా, ఓపెన్ చేయి. అందులో ఉన్న డైరీ తీ. ఓఫో, అరే వా తాత, నీ బయోపిక్ తొందరగా కానీరా మనవడా, టైం లేదురా మగడా. సమయం లేదు మిత్రమా, మరణమా. వారిని మరణించావు కదా కదా, పద. ఆ డైరీ ఎక్కడ పెట్టు. ఓహో, ఇప్పుడు ఈ డైరీ ఎక్కడ పెడితే వాళ్ళని చదివి నీ బయోపిక్ తీస్తారనిగా. సోడాలు రాజు, నాకు మరణం లేదు. ఓకే, పెడతా. పేపర్ చదువుతుండ్రా? చదువుకోండ్రి చదువుకోండి. మంచి న్యూస్.
తాత తాత చూడు చూడు. ఏం తాత టెన్షన్ పడుతున్నావా? అవునరా మనోడా. నీకు విషయం తెలియట్లే, నువ్వు ఎప్పుడో చచ్చిపోయావు, ఇక టెన్షన్ ఎందుకు? అదిగో చూస్తుండు. ఈ టెన్షన్ హలో? నువ్వు ఊరతల్ని హలో పడుకుంటావు. కర్మ. ఇప్పుడు చూడు కథ మొదలవుతుంది. కదా అమ్మా ఆ, నీ కళ్ళజోడు ఇక్కడుంది. తెస్తున్నా. తాత నీ బయోపిక్ డౌటే. మహానటి బయోపిక్ ఏమైందిరా నీకు? వచ్చాడని చెప్పొచ్చుగా. దోల తీరిందా? ఏమైనా నీకు నోటి దోల ఎక్కువరా. ఇది వాడేడి? ఎంత నమ్మనరా నిన్ను, ఇంత మోసం చేస్తావా? ఏం పిక్కుంటావు పిక్కోరా. పోతే పోయిందిలేండి, మీరు టెన్షన్ పడకండి. టాబ్లెట్స్ వేసుకుని రెస్ట్ తీసుకోండి. ఏమైందమ్మా? ఆయన ఫ్రెండ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడన్నయ్య. హ్మ్. ఈయన ఆయన కలిసి ఒక స్థలం కొన్నారు. ఈయనేమో అందులో డబ్బులు పెట్టారు. ఇప్పుడు అతను ఆ స్థలం నాది, నా పేరునుంది అంటున్నాడు. ఈయనేమో టెన్షన్ పడిపోతున్నారు. ఒక్క నిమిషం, ఆయన పేరేందమ్మా? శ్రీనివాసరావు అన్నయ్య. ఏడుంటాడు? కుకట్పల్లిలో. అదే అన్నయ్య, గోవిందా రియల్ ఎస్టేట్స్. ఒక్క నిమిషం. గోవిందా రియల్ ఎస్టేట్ శ్రీనివాస్ అంట, కుక్కట్పల్లి. గంటలో ఫోన్ రావాలి. అమ్మా ఏం పర్లేదు, ఫోన్ మాట్లాడాను, నువ్వు కంగారు పడాల్సిన పనే లేదు. కొంచెంసేపట్లో ఫోన్ వస్తుంది, లోపలికి రమ్మా, నీతో మాట్లాడాలి. రిషి వర్షాలు పెళ్లి చేస్తే మిల్లు వాళ్ళకి ఇచ్చేస్తాను రాశారా మామయ్య గారు. అవునమ్మా. నిజమా అన్నయ్య? ఆ, లత, ఆ శ్రీనివాసరావు గాడేంటి ఫోన్ చేసి ఇప్పుడు సారీ చెప్తున్నాడు? ఇదంతా మన శివాజీ అన్నయ్య చేసి పెట్టారండి. థ్యాంక్స్ బావగారు, చాలా టెన్షన్ పడ్డాను. అన్నిటికీ సారీ. చచ్చా, సారీ ఏంది బావా, ఇసువంటి మనలో మనకేంది, నువ్వు హ్యాపీ కదా. ఇలా ఉంటేనే కదా మీకు ఆనందం, మాకు ఆనందం. మురళి, 11వ రోజుకి ఇంకా 4 రోజులే ఉంది. షామియానాలు అవి పురమాయించాలి. నేను రిషి వెళ్ళి భోజనాలు కూడా ఆర్డర్ ఇచ్చేసి వస్తాం. తాత తాత, నీ ఫ్యామిలీస్ లో సూపర్ హిట్, లోపల థియేటర్ హౌస్ఫుల్ తెలుసా? అయితే నా డైరీ ప్లాన్ వర్కౌట్ అవుతుందన్నమాట. మొత్తం ఈ సైజ్ తీసుకున్నాం అనుకొచ్చిందమ్మా. ఏడు నుంచి ఇటు పక్కంతా ఫోటో ఏంటి వస్తుంది. అందరూ ఏదో విషయం గురించి మాట్లాడుకుంటున్నారు? నాకు కూడా చెప్పొచ్చు కదా. ఏం లేదమ్మా, మామ ఫ్లెక్సీలు పేపర్ యాడ్స్ గురించి చిన్న ముచ్చట అంతే. ఓ అన్నయ్య, వర్షకేమైనా సంబంధాలు చూస్తున్నారా? రిషి లాంటి అబ్బాయి అయితే మంచిగుంటుండే అనుకున్నా. మేము కూడా వర్షలాంటి అమ్మాయి అయితే బాగుంటుంది అనుకున్నాం. అవును, అప్పుడు నాన్న కూడా అదే అడిగాడు కదా. అవును బావా. తీసుకో అత్తయ్య. ఇదిగో మాటల్లోనే వదిన కూడా వచ్చేసింది. అన్నయ్య, చెడు జరిగిన ఇంట్లోనే మంచి జరగాలి అంటారు కదా. ఏంటొదినా? అదే వదినా, రిషి వర్షాల పెళ్లి గురించి. కానీ వర్షా రిషిల్ని కూడా ఓ మాట అడగాలి కదా. వర్ష ఇట్రామ్మా. నానా, ఉమ్, తాతయ్య ఫోటో సైజ్ చెప్తే నేను చంద్ర తాత టౌన్కి వెళ్ళి ఆర్డర్ చేసుకుని వస్తాం. ఆగరా చెప్తాను. ఉమ్, రిషి, వర్ష నువ్వు ఒకటే ప్రొఫెషన్. ఇద్దరు ఒకరికొకరు బాగా తెలుసు. పైగా బావమరదలే కదా. అందుకే మీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. ఆ? ఇప్పుడు ఎందుకమ్మా ఇవన్నీ? ఎప్పుడైతే ఏంట్రా చెప్పు. నాకు ఇష్టం లేదమ్మా. నాకు అంతే, అలాంటి ఆలోచనే లేదు.